బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 133 మంది సభ్యులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది. సీఎం చంద్రబాబు సాయంత్రం జాబితా ప్రకటించుతున్నారు. ఇంకా 42 సీట్లపై కసరత్తు కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే కేటాయించిన సీట్లపై రగడ కొనసాగుతోంది. అసమ్మతి సెగలు తలనొప్పిగా టీడీపీకి మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు లైవ్లో అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి. సునీల్, తెలుగుదేశం పార్టీలో సీట్ల పంపకాల్లో అసమ్మతి సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా ఒక సీటు ప్రకటించిన తర్వాత ఒక అభ్యర్థికి ఒక సీటు ఖరారు చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత పిలిచి నీకు ఆ సీటు క్యాన్సిల్ చేస్తున్నాము, నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీగా వెళ్ళు, ఈసారి ఎంపీగా పోటీ చేయి అనడము, అలాగే ఒక్కో స్థానం నుంచి 2 లేదా 3 ఆశావాహులు రావడము, వారంతా కూడా అధిష్టానానికి తాము కోరినటువంటి వారికే తమకే సీటు కావాలని చెప్పి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా గత 4-5 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. నిన్న కూడా మనం చూసాము, పోలవరం టికెట్ విషయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు వచ్చి అధినేత చంద్రబాబు నివాసం వద్ద బాహాబాహికి దిగి తన్నుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చోటు చేసుకుంది. సో ఒకసారి ఈ క్రిటికల్గా ఉన్నటువంటి ఇలాంటి డిఫికల్ట్గా ఉన్నటువంటి సీట్ల విషయానికి వెళ్తే ముందుగా తీసుకోవాల్సింది ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి స్థానము. దర్శి స్థానాన్ని ఎప్పుడో 10 రోజుల క్రితమే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావు కేటాయించారు. ఆయన సీట్ వచ్చింది కదా అని చెప్పి ఆయన ప్రచారం కూడా ప్రారంభించుకున్నారు. అప్పుడే 4-5 రోజుల ప్రచారం కూడా పూర్తి అయిపోయింది. ఈ సందర్భంలో దర్శి అసెంబ్లీ కాదు, నువ్వు ఒంగోలు స్థానం నుంచి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం మనసు మార్చుకోవడంతో సిద్ధారాఘవరావు దిక్కుతోచన స్థితిలో పడ్డారు. ఇప్పటికే గత 7 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాను, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, మరోసారి నాకు అదే స్థానం కావాలని అడుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం లేదు, ఖచ్చితంగా ఈసారి ఎంపీగా వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకురావడంతో ఆయన నిన్న ఒంగోలులో దర్శిలో కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధాకు అనుకూలంగా వేలాది మంది వాహనాల్లో బయలుదేరి అమరావతికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో తన బల ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధారాఘవరావు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తాను ఎంపీగా వెళ్ళలేను అని చెప్పి కూడా సిద్ధారాఘవరావు స్పష్టం చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం కాదుకూడదు, ఖచ్చితంగా ఎంపీగా బరిలో దిగాల్సిందేనని చెప్పి సిద్ధా మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మరోసారి సిద్ధారాఘవరావు అధినేతతో భేటీ అవుతున్నారు. అలాగే వందలాది మంది కార్యకర్తలు సిద్ధాకు మద్దతుగా మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి కూడా చేరుకుంటున్నారు. మరి ఈ ప్రకాశం జిల్లా విషయంలో, దర్శి సీటు విషయంలో, అలాగే ఒంగోలు ఎంపీ విషయంలో అధిష్టానం మళ్ళీ ఏమైనా పునరాలోచన చేస్తుందా, లేదంటే ఇప్పటికే సిద్ధాన్ని ఎంపీగా పోటీ చేయాలని చెప్పింది కాబట్టి సిద్ధారాఘవరావుని కంటిన్యూ చేయాలని చెప్పి అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ రోజు మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా, రాజమండ్రి ఎంపీ స్థానం కూడా ఇదే రకమైనటువంటి పెండింగ్ లో పడిపోయింది. రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మురళీమోహన్ నేను ఈసారి పోటీలో ఉండను అని చెప్పడంతో ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా అధిష్టానం మల్లగొల్లాలు పడుతుంది. మొదట్లో మురళీమోహన్ కోడలు రూపాదేవి పేరు అనుకున్నప్పటికీ కూడా ఆమె నేను ఈసారి ఎన్నికల బరిలో దిగను అని చెప్పడంతో కొత్త వ్యక్తులు కూడా కొత్త పేర్లు తెర మీదకి వచ్చినాయి. కానీ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్గా మరొకసారి రాజమండ్రి ఎంపీ రేసులో మాగంటి రూపా పేరు బయటకు వచ్చింది. అయితే మాగంటి రూపాదేవితో పాటుగా బొడ్డి భాస్కర్ రామారావు పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా నిన్నటి నుంచి ముల్లపూడి రేణుక పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో ఈ ముగ్గురులోనూ కూడా ఎక్కువగా IVRS సర్వేలు నివేదికలు తెప్పించుకుంటే మాగంటి రూపకి అనుకూలంగా నివేదికలు ఉండడంతో దాదాపుగా మాగంటి రూపకే అవకాశం ఉండేలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే రాజమండ్రి ఎంపీ విషయంలోనే ఒక చిన్న పీటముడి కూడా పడింది. రాజమండ్రి ఎంపీగా అనుకున్నటువంటి బొడ్డి భాస్కర్ రామారావు ఆయన మొదటి నుంచి కూడా పెద్దాపురం టికెట్ నాకు ఇవ్వాలని చెప్పి ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ పెద్దాపురం టికెట్ని ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హోంమంత్రి చినరాజప్పకు కేటాయించారు. చినరాజప్ప కూడా గత వారం రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సడన్ గా ఈ రాజమండ్రి ఎంపీ బొడ్డి భాస్కర్ రామారావు పెద్దాపురం టికెట్ అడుగుతుండటంతో ఈ రోజు మరోసారి అధిష్టానం డైలమాలో పడింది. పెద్దాపురం సీటు విషయంలో ఏం చేయాలి అన్న దాని మీద తర్జన పడుతుంది. దీనిపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కూడా ఈ రోజు అమరావతి రావాలని పిలిచారు. కొద్దిసేపటి క్రితమే చినరాజప్ప కూడా ఇక్కడ చేరుకున్నారు, సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి చినరాజప్పకు కూడా సిద్ధారాఘవరావు చేసినట్టుగానే మీకు సీటు అసెంబ్లీ సీటు క్యాన్సిల్ చేసాము, ఏ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారా, లేదంటే బొడ్డి భాస్కర్ రామారావుని శాంతిపరిచి పెద్దాపురం సీటు విషయంలో చినరాజప్పని ముందుకు వెళ్ళమంటారా, మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఈ రోజు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ రాజమండ్రి ఒంగోలుతో పాటుగా మిగిలినటువంటి ఎంపీ సీట్లు పెండింగ్ లో ఉన్నటువంటి ఎంపీ సీట్ల మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మరొకటి, విశాఖపట్నం విషయంలో కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. నిన్నంతా కూడా మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖపట్నం జిల్లాలో భీమిలి లేదా విశాఖ నార్త్ కన్ఫర్మ్ అయిపోతుంది, లోకేష్కి మంగళగిరి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి గంటకు కూడా లైన్ క్లియర్ అయిపోయింది అని అనుకున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఒక సీనియర్ మంత్రికి సీటు కేటాయింపులో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. అనేక సార్లు తర్జన పడుతుంది. కాసేపు భీమిలి అని, కాసేపు విశాఖపట్నం ఎంపీ అని, కాసేపు విశాఖ నార్త్ అని, మరి కాసేపు అనకాపల్లి సీట్ అని, ఇలా రకరకాల
రకరకాల ప్రచారాలు కూడా బయటకు వస్తున్నాయి. కానీ ఎంపీగా మాత్రం వెళ్ళడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ససేమేర అంటుండడంతో ఆయనకు దాదాపుగా అసెంబ్లీ సీటే కన్ఫర్మ్ చేస్తారని ఈ రోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. భీమిలి లేదా విశాఖ నార్త్లో ఈ 2 స్థానాల్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. భీమిలి స్థానానికి పోటీ చేయడానికి మంత్రి గంటా అంత ఇష్టపడటం లేదని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భీమిలి స్థానంలో అవంతి శ్రీనివాసు నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉండి వెళ్ళడము, ఆయన భీమిల్లో ఎమ్మెల్యేగా పోటీలో దిగుతూ ఉండడంతో ఈసారి భీమిలి నుంచి పోటీ చేయడానికి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపడం లేదని కూడా మనకు తెలుస్తుంది. తనకు విశాఖ నార్త్ సీట్ ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజైనా గంటా విషయం మీద క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా తెలియాలి. సో ఈ రకంగా సీట్ల పంచాయతీ అంతా కూడా జరుగుతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు పక్కాగా కన్ఫర్మ్ అయినటువంటి సీట్స్ ఇవి సిద్ధారాఘవరావు, చంద్రరాజప్ప ఈ సీట్లన్నీ కూడా పెండింగ్లో పెడితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 133 స్థానాలకు పక్కాగా అభ్యర్థులు ఖరారయ్యారు. ఈరోజు రాత్రి 7:15 టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా కూడా విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలిట్ బ్యూరో సమావేశం ఉంటుంది. పోలిట్ బ్యూరో సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటుగా జాతీయ స్థాయిలో టీడీపీ పాత్ర మీద కూడా చర్చించిన తర్వాత పోలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను కూడా విడుదల చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. అయితే 133 సీట్లు కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా వారిలో మళ్ళీ 1-2 పేర్లు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒక 125 నుంచి 130 అభ్యర్థులతో పాటుగా ఈరోజు ఒక 5-6 సీట్లకు అభ్యర్థులు ఖరారైతే మొత్తం మీద ఒక 140 సీట్ల వరకు కూడా అభ్యర్థులను ఖరారు చేసేసి మొదటి విడత జాబితా విడుదల చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి విజయనగరంలో అత్యధికంగా 5 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 5 స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికలో ఏం చేయాలో కూడా తెలియక అధిష్టానం తర్జన పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 1 స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది. విశాఖ జిల్లాలో అయితే ఇంకా 5 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరంతో పాటుగా పెద్దాపురం 1 డైలమాలో పడింది. అలాగే అమలాపురం సీటు, అమలాపురం అసెంబ్లీ, అమలాపురం ఎంపీ స్థానం విషయంలో కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. ఈ స్థానాల మీద ఈ రోజు ఏదైనా కొంచెం క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం, గోపాలపురం, పోలవరం, గోపాలపురం విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పోలవరం నుంచి పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉండడంతో పోలవరం సీటు ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా అధిష్టానం తర్జన పడుతుంది. అలాగే నిడదవోలు సీటు విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. బూరుగుపల్లి శేషారావా, లేదంటే ఆయన బ్రదర్ బూరుగుపల్లి కృష్ణారావా, లేదా కుందులు సత్యనారాయణ చౌదరి, ఇలా ప్రతి జిల్లాలోనూ కూడా 2-3 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ స్థానాల మీద ఈ రోజు చర్చించిన తర్వాత సాయంత్రానికి మొదటి విడత జాబితా విడుదల చేసేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. 130 మంది అభ్యర్థులతో అయితే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ కూడా విడుదల చేసేందుకు అధినేత